లక్ష్మీదేవి ఎలాంటి ఇంటిని ఇష్టపడుతుంది? లక్ష్మీదేవి బంగారం చూసి కాదు, మనసుల్ని చూసి ఇంట్లో అడుగు పెడుతుంది. ఎక్కడైతే భార్యాభర్తల మధ్య గౌరవం ఉంటుందో, అత్త కోడళ్ల మధ్య ప్రేమ ఉంటుందో, ఎవరైతే పిల్లలకు విలువలు నేర్పిస్తారో, దానం, ధర్మం, స్త్రీలను దేవతలా ఎవరు గౌరవిస్తారో అక్కడ కొలువై ఉంటుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిశ్శబ్దంగా స్థిరపడుతుంది. జ్యేష్ఠాదేవి ఎవరు? జ్యేష్ఠాదేవి అంటే కలహం, అహంకారం, లోభం, అసూయ, మాటలతో గాయపరిచే స్వభావం. ఆమె ఉన్న ఇంట్లో డబ్బు ఉన్నా శాంతి ఉండదు, సౌఖ్యం ఉన్నా సంతోషం ఉండదు. ఒకరోజు ఇద్దరూ కలిసి భూమిపైకి వచ్చారు. ఒక అమావాస్య రాత్రి లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి భూమిపై కొన్ని ఇళ్లను దర్శించేందుకు బయలుదేరారు. మొదటి ఇల్లు బంగారంతో మెరిసిపోతుంది. పెద్ద భవనం, కార్లు, ఆడంబరాలు. కానీ లోపల భార్యపై భర్త అరుపులు, అత్త కోడళ్ల మధ్య విషపు మాటలు, వృద్ధుల అవమానం, పనిమనుషుల్ని చిన్న చూపు. అక్కడ అడుగు పెట్టగానే లక్ష్మీదేవి ముఖం మసకబారింది. ఇక్కడ నేను నిలవలేను అంది. జ్యేష్ఠాదేవి నవ్వింది. ఇది నా స్థలం అంది. ఆ ఇంట్లో డబ్బు ఉన్నా రోజురోజుకీ నాశనం మొదలైంది. రెండో ఇల్లు ఉదయం అమ్మవారికి దీపం, భర్త భార్యను గౌరవంగా పిలవడం, పిల్లలు తల్లిదండ్రులకు నమస్కారం, వచ్చిన వారికి ఆతిథ్యం, ఉన్నదాంట్లోనూ దానం. లక్ష్మీదేవి కళ్లలో ఆనందం మెరిసింది. ఇది నా నివాసం అంది. జ్యేష్ఠాదేవి తల వంచింది. ఇక్కడ నాకు చోటు లేదు అంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఏమైంది? అక్కడ అప్పులు మెల్లగా తీరాయి, ఆరోగ్యం మెరుగైంది, పిల్లలు మంచి మార్గంలో ఎదిగారు, శాంతి, సంతోషం నిండిపోయాయి. లక్ష్మీదేవి అక్కడ డబ్బుగా కాదు, దీవెనలుగా నిలిచింది. లక్ష్మీదేవి ధనాన్ని కాదు, ధర్మాన్ని చూస్తుంది. జ్యేష్ఠాదేవి కలహం ఉన్న చోటే నిలుస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరూ ఉండలేరు. శాంతి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతం, కలహం ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి రాజ్యం.